వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి మనం ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? అయితే రావు గారు వచ్చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం రావు గారు. సో చెప్పండి, ఏం స్పెషల్తో వచ్చారు ఈరోజు? సో ప్రాన్స్ బరీటో. ప్రాన్స్ బరీటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ప్రాన్స్ బరీటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, టాటియాలు 2, చీజ్ కొద్దిగా, క్యాప్సికమ్ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన టమాటో 1, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాగారు రెడీ. ది ఇంగ్రీడియంట్స్: టాటిలాస్. ఇవి కొంచెం మందంగా కూడా ఉన్నాయి. మందంగా ఉంటుంది, మీరు రోల్ చేయడానికి ఉండాలి కదా. అంటే ఇది గోధుమ పిండి? లేదు, గోధుమ కాదు. ఇది వచ్చి బేసిక్లీ మన మొక్కజొన్న ఉన్నది కదా, దాంతో చేస్తారు. మొక్కజొన్న పిండి అంటే కార్న్ ఫ్లవర్ కాదు, కార్న్ మీల్ అంటారు. అంటే రఫ్గా ఉండదు, సాఫ్ట్గా ఉండదు, మిడిల్లో ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది అంటారు. సో ఇవి మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతాయా? దొరుకుతాయి. ఓకే, టాటిలాస్ అంటే తీసుకోవచ్చు. ఇన్ కేస్ దొరకకపోతే రెగ్యులర్ చపాతీస్ మనం చేసుకోవచ్చు. వీట్ కానీ మైదాది కానీ మీ ఇష్టం. ఫస్ట్ ఆయిల్, నూనె. బరీటోస్ అంటే డాంకీ, లిటిల్ డాంకీ అన్నమాట, చిన్న గాడిది. ఎలాగ దానిపైన వెయిట్ ఎక్కువ వేస్తాం, అలాగే దీంట్లో ఈ రోల్లో స్టఫింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంత ఉంటుంది. ఫస్ట్ వెల్లుల్లి, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయలు, ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలు వేసుకుంటాం. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది స్టఫింగ్. మీకు సేమ్ ఈ స్టఫింగ్ అప్పుడప్పుడు చేసుకొని ఇలాగా రోల్స్ లాగా చేసుకొని తినచ్చు. ఇప్పుడు ఈ టమాటోలు వేసుకొని, ఇప్పుడు ఈ క్యాప్సికమ్ వేసుకొని చాలా సింపుల్గా ఈజీగా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం చూసి వేసుకుందాం, ఎందుకంటే చీజ్ కూడా దీంట్లో వేస్తాం అనమాట. క్యాప్సికమ్ మీరు యాడ్ చేస్తున్న ఫ్లేవర్ మారిపోతుంది. కొంచెం కారం. అక్కడ కూడా వాళ్ళకి చిల్లీ పౌడర్స్ డిఫరెంట్ దొరుకుతాయి, చెప్పాము కదా. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ చిల్లీ పౌడర్ యూస్ చేసుకుందాం. చాలా ఈ మన జీలకర్ర పొడి చాలా యూజ్ చేస్తారు అవి కుజిన్లో. జీలకర్ర పొడి, అలాగే కొత్తిమీర అలా సిలాంత్రో అంటారు. సిలాంత్రో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం ఈ రాజ్మా, ఉడికించిన రాజ్మా. సో ఈ రైస్ వేసుకుందాం. బేసిక్లీ ఇక్కడ మనం బాస్మతి రైస్ వాడుతున్నాం. వాళ్ళు కూడా మనలాగా లావ్ రైస్ ఎక్కువ ఇష్టపడి, ఉప్పుడు బియ్యం లాగా ఉంటాయి కదా, కొంచెం మందంగా. కరెక్ట్. లైట్గా నిమ్మకాయ కూడా పిండుకుందాం. మెక్సికన్ కుజిన్లో లైమ్, లెమన్ 2 వాడతారు. లైమ్ అనేది ఏంటంటే పచ్చిది, లెమన్ అంటే పండు ఇలాగా. ఇది కొంచెం లెమన్ ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఇది ఒకసారి టాస్ చేసుకుందాం. ఇది కూడా అప్పుడు ఆన్ చేసుకొని పెట్టుకుందాం. ర్యాప్కి వేడిగా ఉండాలి కదా, స్లోలో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ టాటిలా ర్యాప్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్, ప్రాన్స్ అన్నీ స్పూన్ కంటే గరిటతో తీసేసుకోవడం. ఇది ర్యాప్స్ మీకు పెద్దవి కూడా దొరుకుతాయి. ఇది చిన్న మీడియం సైజ్ అనమాట. ఇప్పుడు చీజ్,
ఇప్పుడు ఇది జస్ట్ ఫోల్డ్ చేసుకొని గట్టిగా ఇచ్చేసుకొని ఆ రాప్ మట్టుకు కొంచెం లావుగా ఉండాలి. ఇప్పుడు ఇది ఇలాగా డ్రైగా కాలాలి, లైట్గా కాల్చుకోవాలి, లైట్ బ్రౌన్ రావాలి. సో మీకు తినేప్పుడు మంచి క్రిస్పీగా బాగుంటుంది అనమాట. సో కొంచెం అది రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. ఎస్. ఓకే, అయితే మరి కాసేపు కాలనిద్దాం. సో ఇప్పుడు ఆఫ్ చేసుకొని చూసారా మంచి కలర్ కాలింది. ఇప్పుడు ఇది స్టఫింగ్ చేసారా, చాలా బాగుంది. సో బురిటో రెడీ. ప్రాన్స్ బరీటో. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ప్రాన్స్ బరీటో తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, రొయ్యలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఉడికించిన రాజ్మా, అన్నం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. టాటియాపై ప్రాన్స్ మిశ్రమం, తురిమిన చీజ్ ఉంచి రోల్స్లా చుట్టుకోవాలి. ఆపై ప్యాన్లో ఉంచి కాల్చుకోవాలి. అంతే, ప్రాన్స్ బరీటో రెడీ. ప్రాన్స్ బరీటో. సో ఇలాగే తినాలి కదా. అలాగే నిజంగానే ఫుల్ తింటే ఒక ఫుల్ మీల్ అయిపోతుంది, కడుపు ఫుల్గా అయిపోతుంది. ఒక రోల్ తింటే చాలు మీకు. ఒక రోల్ తింటే నిజంగానే చాలా మంది ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఈ చిట్కా పొడి చర్మం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే కొద్దిగా ఎగ్ వైట్ తీసుకుని అందులో కాస్త ఆలివ్ ఆయిల్, తేనె మిక్స్ చేసుకొని బాగా ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే పొడి చర్మం ఉన్న వాళ్ళకి స్కిన్ పగలకుండా ఉంటుంది. చర్మానికి తగిన తేమ అందడమే కాకుండా ముడతలు లాంటివి ఉంటే కూడా తగ్గుతాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శిరీష్ అండి. శిరీష గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈసీఐఎల్ నుంచి వచ్చామండి. సో రెడీ అయిపోయారా? మీ చేతి రెడీ అయిపోయామండి. ఏమంట చేయాలనుకుంటున్నారు? కీమా పన్నీర్ కర్రీ అండి. కీమా పన్నీర్ కర్రీ అండి. ఓకే, చూసేద్దాం. మరి కీమా పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా. కీమా పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా 1/4 కిలో, వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా అండి? చేద్దామండి. ఓకే, ముందుగా నూనె వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నీస్ కాబట్టి ఉల్లిపాయలు వేసుకోవాలి. మీరు ఇంట్లో ఏది ఎక్కువ, నాన్ వెజా వెజా? రెండునండి. రెండు చేస్తూ ఉంటారా? పిల్లల కోసం నాన్ వెజ్ చేస్తాను, మా వారేమో కొంచెం నాన్ వెజ్ తక్కువ. పిల్లలైతే బాగా తింటారు. ఏది ఎక్కువగా ఇంట్లో నడుస్తుంది? చికెన్, మటన్, చేపలు? చికెన్ ఎక్కువ అండి. చికెన్ ఎక్కువ. సో వెరైటీస్ చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఏదైనా ఆర్డర్లు వేస్తూ ఉంటారంటే కొత్త కొత్త వంటలు ఏమైనా నాకు అవి కావాలి రానివి వేస్తారండి పిల్లలు, ఇంకా వేస్తూ ఉంటారు కదా. అలాగే మీరు ఏం చేస్తారు? నాకు ఇవి రావిరా అంటారా, లేకపోతే ఎలాగైనా సరే వాళ్ళ కోసం యూట్యూబ్లోకి వెళ్ళి? లేదండి, కొన్ని అయితే నేను ఈటీవీ తెలుగు రుచిలో చూస్తానండి. చూసి కొన్ని ట్రై చేస్తాను. సో ఓకే, అడగంగానే ఏమున్నాయి చెక్ చేసేసుకొని ఇంకా ట్రై చేస్తానండి. సూపర్. అయితే బట్ ఏదైనా ఇంట్లో అడగంగానే వచ్చి మనకు కూడా వాళ్ళు ఇష్టంగా తిన్నప్పుడు ఇంకా చేసి పెడుతూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అవునండి. సో మీరు తింటారా ఇష్టంగానే?
పిల్లలకి వారికి ఏది చేసి పెడితే ఇంట్లో ఇల్లాలి కదండి తప్పదన్నట్టు తినేస్తారు, అంతేనా? అంతే కదండి, మన కోసం మనం ప్రత్యేకించి ఏం చేసుకోలేము, వాళ్ళకి చేసిందే మనం తింటాం కదా. కానీ చాలా మందికి ఏంటంటే వండి పెట్టడం మీద ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళు దాకా వచ్చేటప్పటికి తినాలనిపించింది. అవును. కొందరికి ఏంటంటే వంటతో పాటు తినాలనే ఇంట్రెస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. అవును. నాకేమనిపిస్తుంది అంటే వండడంలో బాగా శ్రద్ధ చూపిస్తారు, ఇంట్రెస్ట్ అవునండి. బాగా. నాకు కానీ చాలా మీకు interest. తినడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదేమో, ఏదో తినాలి కదా అని తినడం తప్ప అంత ఇంట్రెస్టెడ్గా కదా. నేను తినకపోయినా పిల్లలు కూడా చాలా బలవంతం చేసి తినిపించేస్తూ ఉంటారు. అదే, వాళ్ళు బలవంతం చేసి పెట్టడం వేరు. మనం ఇప్పుడు చేసుకుంటున్నప్పుడు నాకు ఎలా తెలుసా, వేడివేడిగా చేస్తున్నప్పుడే మా అమ్మ అక్కడి నుంచి తీసేసుకుని తినేస్తూ ఉంటాను నేను, ఆ వేడివేడిగా తింటున్నప్పుడు బాగుంటుంది అని. అలా పసుపు వేస్తున్నా. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి. మనకి అది ఊతపదం కదా ఇంతకు ముందు, చిటికెడు పసుపు, అవునండి. చిటికెడు ఉప్పు, అలవాటు మీద వచ్చేస్తూ ఉంటుంది. పన్నీర్ వేయించేసుకున్నారండి? కొంచెం వేగించి తీసుకొచ్చానండి, లైట్గా వేగించి తీసుకొచ్చాను. అల్లం వెల్లి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. మీరు ఇంకేమైనా చేస్తుంటారా? బ్లౌజులు కుట్టాలు, అల్లికలు అలాంటివేనని? నేను యూట్యూబ్లో కుకింగ్ ఛానల్ రన్ చేస్తున్నానండి. అమ్మ, మీరు అది కూడా చేస్తున్నారా? అంటే ఇంకా ఇల్లు, వంట, పిల్లలు, ఇంకా ఈ ప్రోగ్రామ్స్ కూడా. సో ఇంట్లో సపోర్ట్ బాగుందా మీకు? సపోర్ట్ చాలా బాగుందండి, మా వారు బాగా ఎంకరేజ్ చేస్తారు, అలాగే పిల్లలు కూడా. వీడియోస్ కూడా మా బాబాయ్ తీస్తాడు, ఎడిటింగ్ అంతా బాబాయ్ చేస్తాడు. ఓహో, అయితే ఎడిటర్ డైరెక్టర్ అంతా మీ అబ్బాయి అనమాట, మీరు ఆర్టిస్ట్. సో మీ ఎంత కాదులేండి ఆర్టిస్ట్, మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్, బాగా చేస్తారు మీరు యాంకరింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టమాటా వేసుకున్నామండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీలా నన్ను వంట చేయమన్నారు అనుకోండి, మీరు ఆరి తేరిపోయి ఉంటారు, అన్ని టక్క అలా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నేను అందులోకి వచ్చి వీక్గా ఉండొచ్చు, అలాగే మీరు ఈ విషయంలోకి వచ్చేటప్పటికి ఉంటుంది. ఇప్పుడు ఎలాగ స్టార్ట్ చేశారు కాబట్టి సీనియర్లు అయిపోతారు. ఇంట్లో మీరు ఒక్కరండి, మీ వారు కూడా వంట చేస్తారండి? చేస్తారండి, ఏదో వంటొచ్చు. వచ్చండి, ఎప్పుడైనా లేనప్పుడు చేసుకుంటారు. పిల్లలకి మాత్రం రాదా? లేదండి, వస్తుందండి. బాబుకి కొంచెం తక్కువే. మా చిన్నమ్మాయి కూడా ఏవో ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటది, మా పెద్దమ్మాయి ఇంకా బాగా చేస్తుంది వంట. సో ఈ లెక్కన మొత్తం ఇంట్లో నలుగురు దూరారంటే కిచెన్ లో ఇంకా అల్లకొల్లారు చేస్తారండి. కానీ ఏదైనా ఆదివారాలు పండుగలు పప్పాలు వచ్చినప్పుడు బాగుంటాయి కదా, తల చేసుకుంటున్నప్పుడు పూజలు కానీ బాగుంటుంది. బాగా హెల్ప్ చేస్తారండి మా పిల్లలు. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. వేసేద్దాం. చికెన్ ఏంటంటే కీమాలాగా చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేద్దామండి. కాసేపు మగ్గనిద్దాం. కొద్దిసేపు మగ్గని మరి కాసేపు మగ్గనిద్దాము. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. చూద్దామండి. ఉప్పు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి అండి. ధనియాల పొడి. ఇది చికెన్ మసాలా. కారం అండి. కారం. మీరు వంటల ప్రోగ్రామ్ అయినా ఇంకేమైనా చేస్తూ ఉంటారా? లేదండి, వంటల ప్రోగ్రామే చేస్తాను నేను. వంటలు అంటే చాలా మంది చిట్కాలు చెప్పడాలు, లేకపోతే మొహానికి సంబంధించి అది రాసుకుంటే ఇది మంచిది, ఇది అలాంటివి? లేదండి, అవి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇక. సో ఓన్లీ వంటల వరకే? వంటల వరకేనండి. మా ఛానల్ పేరు అయితే కోనసీమ వంటలు. కోనసీమ వంటలా? భలే ఉందండి. ఒక తెలుగుకి వెళ్ళారనమాట, కోనసీమ వంటలు అని. బాగుంది. అయితే కోనసీమకు సంబంధించిన అన్ని వంటలు చేస్తానండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. వేద్దామా? చూడండి, చాలండి, చాలు.
ఇది అన్నంలోకా చపాతీ రోటీ? చపాతీ రోటీ రైస్లోకి అన్నంలోకైనా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నీళ్లు వేసినా కానీ అప్పుడే నూనె తేలిపోతుంది పైకి కదా. ఆల్రెడీ కుక్ అయిపోయింది కదండి, చికెన్ అయితే ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి తొందరగా అయిపోద్ది. పన్నీర్ ఎప్పుడు వేస్తాం మనం? పన్నీర్ కొంచెం అయిన తర్వాత వేద్దాం. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టమంటారా? ఒక్క నిమిషం మూత పెట్టండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూద్దామండి. పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలండి. పచ్చిమిర్చి మామూలుగా అయితే ముందు వేస్తారు కదా, లాస్ట్లో వేస్తున్నారు. ముందులో వేస్తే స్పైసీ బాగా ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు వేసుకున్నామంటే మనకి బాగుంటుందండి. అలా అన్నా సరే కూర వచ్చి దించిన తర్వాత పచ్చిమిరపకాయలు లోపలే ఉంటాయి కదా, ఊరుతూ ఉంటుంది కదా, కారం బయట. ఇప్పుడైనా ఈ వేడికి సరిపోద్ది. ఇంకా ఉంచుతాం కదా. ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలండి. ఇది కొంచెం వేయించుకున్న పన్నీర్, మరీ రోస్ట్ లా కాదు. అవునండి. పాన్ మీద అంటే మీరు నూనె ఏమన్నా వేసారా? నూనె నెయ్యి అలా ఏమైనా వేసారా, లేకపోతే డైరెక్ట్ ప్లెయిన్ అండి? కొంచెం నూనె వేసి దాంట్లో వేయించుకున్నారు. ఈ మసాలాలని కొంచెం దానికి పట్టుకోవాలి. అంతే అండి. ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం. మగ్గనిద్దాము. ఇవి కూడా తీసేసుకుంటాం, చూద్దాం. చూద్దాం. రెడీ. ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుందాం. సో పులుపుకి సో ఇంకా దించేయచ్చా మరి? కొంచెం కొత్తిమీర వేసుకుందామా? ఓకే, ఫినిషింగ్ టచ్ ఇది. ఫినిషింగ్. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి గార్నిష్ కోసం. చూడండి, కీమా పన్నీర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. కీమా పన్నీర్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కీమా పన్నీర్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, చికెన్ కీమా వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కీమా పన్నీర్ కర్రీ రెడీ. కీమా పన్నీర్ కర్రీ. రావు గారు, పన్నీర్ కీమా చాలా రేర్ కాంబినేషన్, కానీ బాగుంది. ఇప్పుడు పన్నీర్ కీమా క్యూబ్స్ వేసారు మీరు. కీమా వచ్చి కీమా లెక్కలో పన్నీర్ వేసి ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంటే కీమాను పన్నీర్ రెండు కలిసిపోయి ఎత్తింట్లో తెలియనట్టుగా బాగుంది. ఏది కీమా ఏది పన్నీర్ తెలియదు, కానీ మీకు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చంక్ అంటే చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, లేకపోతే ఇంకా చిన్న పీసులు చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా బాగుంది, బాగాలేదని కాదు. సో ఎక్కడ మైనస్ ఏం చెప్పలేదు, బాగుంది. సో రావు గారు చెప్పేది ఏంటంటే అలా కూడా చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ పరంగా. సరే, అలా కూడా ట్రై చేసి చూడండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కిరోసిన్ కానీ లేకపోతే ఇతర ఆయిల్స్ ఏవైనా డబ్బాల్లో స్టోర్ చేసుకున్న తర్వాత వాటిని క్లీన్ చేసుకునేటప్పుడు ఎంత బాగా క్లీన్ చేసినా కూడా వాటికి సంబంధించిన వాసన పోకుండా అలాగే ఉంటుంది. ఇలాంటప్పుడు బంగాళాదుంపలు ఉడికించిన నీటితో కనుక ఆ డబ్బాల్ని క్లీన్ చేసుకున్నట్లయితే వాటి తాలూకు స్మెల్ శుభ్రంగా పోతుంది. సో నెక్స్ట్ వంట ఏం చేస్తారు? పుదీనా రొయ్యలు మేడం. పుదీనా రొయ్యలండి? అవునండి. ఓకే, పుదీనా రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? పుదీనా రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ 1 కప్పు, రొయ్యలు 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్,
నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామండి. చేద్దామండి. ఓకే. నూనె ఇప్పుడు నూనె వేసుకోవాలండి. మీరైతే నూనె బాగానే వాడతారని అర్థమైంది నాకు. ఇంట్లో ఎవరైనా అంటారా మీ నాన్ అబ్బాయి, వెజ్లకి నూనె ఎక్కువ పడుతుందండి. అవునా? కానీ ఎవరన్నా అంటారా మీ ముగ్గురులోని, అంటారు. మా నువ్వు నూనె ఎక్కువ వాడుతున్నావు కానీ మీ వారు కానీ నూనె ఎక్కువ అంటారండి. వేస్తున్నాను అంటారు. అంటారా? ఓకే. ఉల్లిపాయల ఉల్లిపాయలు వేసుకుందాం. రొయ్యలు కొంచెం మీడియం సైజ్ తీసుకున్నారు కదా, మరి చిన్నవి కాదు, అవునండి. పెద్దవి కాదు. అవును, మామూలుగా అయితే చిన్న చిన్నవి ఎక్కువ టేస్ట్గా ఉంటాయి అంట. టేస్ట్ ఉంటాయండి. మనకి ఇక్కడ ఇవే దొరుకుతాయి ఎక్కువ. ఇవే దొరుకుతాయి. అవును, ఒక్కొక్కసారి సీజన్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటాయి. అంటే ఇవి దొరకవు అనేది ఏమీ లేదు మన దగ్గర. లేదండి, అన్నీ దొరుకుతున్నాయి, కాకపోతే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. అంటే చిన్నవి దొరకడం కొంచెం అరుదులేండి. చిన్నవి సీజన్ బట్టి. ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. బ్లౌజులు కుట్టడమా లేకపోతే ఊరికే ఏదో? లేదు, బ్లౌజులు కూడా కుడతాను. బయటికి వెళ్ళే పర్లేదు ఇంకా? లేదండి, బయటికి ఏమి వెళ్ళే అవసరం లేదు. ఇంకన్నీ ఇంట్లోనే చేసుకుంటాను ఇంకా. మీ చిన్నప్పుడు మీ అమ్మాయిలు నేర్పించారు లేకపోతే మీరు నేర్చుకున్నారా? లేదండి, నాకు నేను నా ఓన్గానే నేర్చుకున్నాను. కుకింగ్ అయితే అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇక బ్లౌజులు కుట్టడం అవన్నీ అయితే నేను బయట కూడా ఎక్కడ నేర్చుకోలేదు. మీరు స్వతహా నాకు నేను కానీ కరెక్ట్గా వచ్చాయండి అవన్నీ. అంటే మామూలుగా కుట్టడం కంటే కటింగ్ చాలా కష్టం అంటారు. ఎందుకండి, మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, అవి చూసి ఏది నేర్చుకోవాలని నేను అవి చూసి నేర్చుకుంటాను. అయితే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు చక్కగా పాకుతున్న మధ్య తొందరగా ఉడికిపోతాయి. పైగా దాంట్లో నీరు ఉంటుంది కాబట్టి మగ్గుతుంది. ఊళ్ళలో అయితే ఎక్కువ ఊర్లలోని రొయ్యలు తీసుకుంటే రొయ్యలు టమాటో కదా కదా, ఉల్లిపాయలు రొయ్యలు టమాటో వేసి చుట్టాలు వస్తాయి. రొయ్యలు టమాటో ఏం కూర ఉండేవాను కానీ రొయ్యలు టమాటో వండేసాం ఈరోజు. మూత పెడదామండి. కొంచెం మగ్గనిద్దాం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చపాతీలు తయారు చేసుకునేటప్పుడు చపాతీ పిండికి సమపాళ్లలో బార్లీ పిండి కూడా కలుపుకొని రెండింటిని బాగా మిక్స్ చేసి దీంతో పిండి కలుపుకొని చపాతీలు కనుక తయారు చేసుకున్నట్లయితే చపాతీలు మృదువుగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. చూద్దామండి. చూద్దాం. రొయ్యలు నీరంతా వదిలిందిగా, అలా ఇంకా సరిపోతుంది. ఇవంతా వాటర్ అంతా మగ్గిపోవాలండి. వాటర్ మగ్గాలి. ఓకే, ఇలా ఒక పేస్ట్ ఏంటో చెప్పండి. గ్రీన్ కలర్ పేస్ట్. 2 పచ్చిమిర్చి, పుదీనా, మిరపకాయలు, పుదీనా, కొత్తిమీరేనండి. కొత్తిమీర. ఇవి 3 వేయించుకున్నారా? పచ్చివేనండి. పచ్చివే డైరెక్ట్ గా మిక్సీ పట్టేశారు. ఇందులో కొంచెం పుదీనా మాత్రం ఎక్కువ వేసాను. ఓకే, పచ్చిమిరపకాయలు తక్కువ, కొత్తిమీర తక్కువ, పుదీనా మాత్రం ఎక్కువ వేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ అండి, జీలకర్ర పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. మామూలుగా అయితే మనం నాన్ వెజిటేరియన్ ఏది వంట చేసినా కూడా ముందు నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసుకోవడం అవి చేస్తూ ఉంటాం కదా. మీరు ఏంటంటే రొయ్యలు కూడా వేసిన తర్వాత వేసారు. ఇప్పుడు కారం వేసుకుందామండి. వేద్దాం. పసుపు రంగుగా ఉండిన కూర కాస్త ఎప్పుడు కొంచెం రంగు మారుతుంది. వాటర్ అంతా మగ్గిపోయిందిలేండి. ఈ లెక్కన మీరు పచ్చిమిరపకాయలు ప్రతి కూరలోనే ఆఖరిలోనే వేస్తారా? కారం దూరంగా ఉండాలనేసి. బాగుంటాయండి అలా వేస్తే. ఓకే, ముందే వేసామంటే కూర మనం ఇలా అస్తమాటు కలుపుతూ ఉంటాం కదా, అవి పేస్ట్ అయిపోతూ ఉంటాయి. పచ్చిమిర్చి
అంటే మీరు కూరలో పచ్చిమిరపకాయలు కూడా తినేస్తారా ఏంటి? తింటారా? అలాగని కాదండి. అంటే కొన్ని వాటిలోని మన ఇప్పుడు చికెన్ వేపుడులో దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి చూస్తే బాగుంటాయి తినడానికి. చాలా మంది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా తినేస్తూ ఉంటారు. అలాగే చేపల కూరలో కూడా తింటా బాగుంటాయి. చేపల పులుసులో తప్పకుండా బాగుంటాయి. పులుపు అంతా ఎక్కుతాయి కాబట్టి పచ్చిమిరపకాయలు. ఈ పేస్ట్ ఎప్పుడు వేస్తారు? వేస్తానండి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుని కొంచెం నిమ్మరసం వేసుకో. నిమ్మరసం. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుని కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఫ్రై లాగా అయిపోతుంది కదా ఇప్పుడు గ్రేవీ కాస్త. అవునండి. పచ్చిరొయ్యలు డైరెక్ట్గా ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అంతా కూరలోనే ఉంటుంది. ముందే బాయిల్ చేసుకున్నామంటే ఆ నీరంతా ఇంకిపోయి గట్టిగా టేస్ట్ అనిపించదు. ఇప్పుడు చూడండి అంత బాగా అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ వేసేసుకుంటాం. ఇందాకేమో పసుపు రంగులో ఉంచారు, ఆ తర్వాత కారం వేసి ఎర్ర రంగులోకి మార్చేస్తారు. ఇప్పుడేమో గ్రీన్ కలర్ పేస్ట్ వేసి గ్రీన్ కలర్. ఒక కూర ఏలో ఎన్ని రంగులు మారుతున్నాయిలాగా. రొయ్యలు మాత్రమే పసుపుగా కనిపిస్తుంది అక్కడక్కడ. పచ్చి రంగులోకి వచ్చింది కూర. ఇప్పుడు కొద్దిసేపు నూనె తేలాలి. ఓకే, ఫ్లేమ్ తగ్గించండి కొంచెం. చూద్దామండి. చూద్దాం. నూనె తేలుతుంది. ఇది కూడా అన్నం చపాతీలోకి ఎందులోకి బాగుంటుందండి. ఇలా చేసుకున్న కర్రీస్ చపాతీలోకి రోటీస్లోకి చాలా బాగుంటాయి. కొత్తిమీర వేసుకుందామండి. అలా కరివేపాకు కూడా ఫినిషింగ్ టచ్చా. ఇవి లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ అలాగే ఉంటుందండి కూరలో. అట్లా కొన్ని అట్లా లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటాయి. సో ఆఫ్ చేసేయమంటారా? ఆఫ్ చేసేయండి. కరివేపాకు వాసన వస్తుంది అలా. పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పుదీనా రొయ్యల కూర రెడీ అండి. థ్యాంక్ యూ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పుదీనా రొయ్యలు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, రొయ్యలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, నిమ్మరసం, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, పుదీనా పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పుదీనా రొయ్యలు రెడీ. పుదీనా రొయ్యలు. చాలా బాగుంది. సూపరా? నేను ఎప్పుడు మీకు గుడ్ ఫుడ్ అంటున్నట్టు. సూపర్, చాలా బాగుంది. ఫ్లేవర్స్ కానీ ప్రాన్స్ కానీ పర్ఫెక్ట్ కుకింగ్, పర్ఫెక్ట్ ఫ్లేవర్, పర్ఫెక్ట్ ఉప్పు కారం. సూపర్, చాలా బాగుంది. అదే మొహం అసలు. సో మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ. బాగా అనిపించిందండి. నాకు చేసేటప్పుడే టేస్ట్గా ఉంటుంది. సో నిజంగానే చాలా బాగుంది. మీరు అన్నట్టు చపాతీలు రోటీలతో తింటుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎందుకు చపాతీలు ఇలాగే తినేయచ్చు, రాబోయే అలాగే తినేయచ్చు అన్నారు. సో ఓకే అండి. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. సో అదే ఆనందాన్ని అలాగే దాచుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ప్రతి పూట మనం లిప్స్టిక్ వేసుకోలేం కాబట్టి వీలైనంత వరకు లిప్ గ్లాస్ కనుక వేసుకున్నట్లయితే లిప్స్ బాగా షైనీగా ఉంటాయి, లిప్స్కి తేమ అందుతుంది, చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాము. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో ఇవాళ సాల్సా చేద్దాం.
సాల్సా డాన్సా? లేదు, ఫుడ్. ఫుడ్. ఓకే, మీరు నన్ను ఊరికే సాల్సా అన్నారంటే మీకు షఫ్ కాబట్టి తెలుసు, నన్ను అడిగారంటే ఓ డాన్స్ ఏమో అనుకుంటాను నేను. అంటే మీ లైన్ లో సాల్సా ఇస్ అ డాన్స్, నా లైన్ లో ప్రొఫెషన్ లో సాల్సా ఇస్ అ ఫుడ్ ఆల్సో. అవునా? ఓకే, సో ఏంటది? సాల్సా ఇస్ సంథింగ్ లైక్ మన చట్నీ లాగా చేస్తాం, ఫిష్ అండ్ పైనాపిల్ వేసి సాల్సా చేస్తాం. ఓ, ఫిష్ పైనాపిల్ సాల్సా. Yes. ఇది కూడా స్టార్టర్. మీరు ఎలాంటిది అకాంపనిమెంట్ దీంతో ఏదో ఒకటి మన డిప్ లాగా చేసుకొని తినచ్చు. వెరీ హెల్దీ, గుడ్ ఫుడ్ ఆల్సో. ఎస్, గుడ్ ఫుడ్ అంటే ఆబ్వియస్లీ మీరు అలాంటివే చేస్తూ ఉంటారని తెలుసు మాకు. సరే చూసేద్దాం. సో ఫిష్ పైనాపిల్ సాల్సా. సాల్సా. ఫిష్ పైనాపిల్ సాల్సా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఫిష్ పైనాపిల్ సాల్సా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, పైనాపిల్ చిన్న ముక్క, నిమ్మరసం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు, ఎస్, రెడీ. పైనాపిల్, ఫిష్, ఇది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఫస్ట్. ఓన్లీ ఇప్పుడు ఫిష్ మనం కుక్ చేస్తాం, ఇంకా అన్ని వండేది లేదు, కలిపేదే అంతే. చేప ముక్కలు, ఉప్పు, మిరియాల పౌడర్. మిరియాల పౌడర్ కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే ఇంకా బాగుంటుంది. మిరియాల పొడి. చేప కూడా ఇలాగా సన్నగా చిన్ని ముక్కలు చేసుకుంటే బాగుంటుంది. సాల్సా అంటే ఏంటి? బేసిక్లీ పచ్చడి సార్ట్ ఆఫ్ ఇదన్నమాట. డిప్ గురించో లేకపోతే మీకు ఇలాగే ఇష్టం అంటే ఇలాగే కూడా తినచ్చు. దీంట్లో పైనాపిల్ ఉన్నది. సాల్సా అనేది ఫస్ట్ టమాటో సాల్సా, దాని తర్వాత డిఫరెంట్ వేరియేషన్స్ అన్నమాట. బేసిక్లీ అది డిప్గా యూజ్ చేస్తారు మోస్ట్లీ, ఈ రోల్స్ తోటి తినడానికి అలా బాగుంటుంది అనమాట. సో ఇవాళ అది సింపుల్ రెసిపీ, ఫిష్ పైనాపిల్ సాల్సా. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. రెడీ. ఇది రెడీ. ఇప్పుడు చల్లారే లోపల మనం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి మిక్స్ చేసుకోము. ఇప్పుడు ఫస్ట్ వెల్లుల్లి, సో మీరు దీని ముందర సాల్సా ట్రై చేస్తారా? ఇవాళ ట్రై చేస్తారు కదా. సో ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ బౌల్ పెట్టుకుందాం. ఫస్ట్ వెల్లుల్లిపాయ ఇలాగే సన్నగా తరిగేయాలా? అవును. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అవి కూడా సన్నంగా, మీకు ఎంత కారం కావాలో వేసుకోవచ్చు. దాని తర్వాత ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం, కొంచెం మిరియాల పౌడర్, ఇప్పుడు ఆలివ్ ఆయిల్, నూనె, ఇప్పుడు ఈ పైనాపిల్. ఇది పచ్చివే కదా? పచ్చిదే, అంటే ముగ్గిన పైనాపిల్. మనం దీన్ని ఉడికించడం అవి ఏం చేయలేదు. లేదు, మీరు ఇలాగే తినండి, ఫిష్ తోటి చాలా బాగుంటుంది. సిలాంత్రో. సిలాంత్రో, కొత్తిమీర ఎక్కువ వాడతారు వీళ్ళు. ఫైనల్గా నిమ్మకాయ. నిమ్మకాయ. నిమ్మకాయ రసం. సో ఇప్పుడు ఫైనల్గా ఈ చేప, వేయించిన చేప ముక్కలు. దీనికి వచ్చి మనం ఇంత ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి ఏమి ప్రాబ్లం లేదంటే నూనె ఎక్కువగా ఉండి బెగటగా ఉండాలి. ఆలివ్ ఆయిల్ ప్లస్ లెమన్, మళ్ళీ సిలాంత్రో, గార్లిక్, ఆనియన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్లస్ పైనాపిల్
పైనాపిల్ అంటే అది ఎందుకు అడిగానంటే నూనె ఎక్కువ ఉంటే కొంచెం కొంతమంది వెగటగా వచ్చింది అనేటట్టు ఉంటుంది కదా, సో ఇది అలా ఏమి ఉండదు. లేదు, యాక్చువల్గా ఆలివ్ ఆయిల్ని టేస్ట్ చేయాలంటే బ్రెడ్ తోటి తీసుకొని దాంట్లో ముంచుకొని టేస్ట్ చేస్తారు ఆలివ్ ఆయిల్. ఓ, అది ట్రెడిషన్. ఆల్మోస్ట్ మన సాల్సా రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్. ఇది మనకి నిలవ ఉంటుందా రావు గారు? పెట్టుకోవచ్చు, ఒక్క 2 రోజులు బాగుంటుంది అంతే. 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి. ఇది మీరు డీప్ ఫ్రీజర్లో పెట్టలేరు, నార్మల్ ఫ్రిడ్జ్. నీరు వదిలేస్తుంది, బయట తీసి పెడితే మళ్ళీ ఇది 2 డేస్కి ఓకే బాగుంటుంది. సో పైనాపిల్ ఫిష్ సాల్సా రెడీ. థ్యాంక్ యూ. పైనాపిల్ ఫిష్ సాల్సా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ పైనాపిల్ సాల్సా తయారీ విధానం. ఒక పాన్లో ఆలివ్ నూనె వేసి చేప ముక్కలు వేసి ఉప్పు మిరియాల పొడి వేసి వేయించాలి. ఒక బౌల్లో తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ నూనె, పైనాపిల్ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వేయించిన చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫిష్ పైనాపిల్ సాల్సా రెడీ. ఫిష్ పైనాపిల్ సాల్సా ఫస్ట్ టైం తినబోతున్నాను. ఒక డిఫరెంట్ సాల్సా. రావు గారు అని ఏరేది స్పూన్లోకి తీసి మరీ పెడుతున్నారు. థ్యాంక్ యూ. అంటే మీకు ఆ ఫీల్ ఉండాలి కదా. పైనాపిల్, నిమ్మకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సిలాంత్రో, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, చేప, ఆలివ్ ఆయిల్స్. ఆలివ్ ఆయిల్ ఎక్కువ ఉండడం వెగటగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదు. చాలా బాగుంటుంది. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, పుల్లగా తీయగా. చెప్పేశాక తర్వాత తింటాను, మరి బాగోదేమో. సో నిజంగా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు మనం ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడ ఇంట్లో చక్కగా చేసుకొని తినేచ్చు. ఈజీ వే కూడా చూపించారు కాబట్టి ఎస్, సో ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎక్కువగా ఇడ్లీ పాత్ర వాడుకుంటూ ఉంటాం కాబట్టి అడుగు భాగం అంతా కూడా నల్లబడిపోతూ ఉంటుంది కదా. క్లీన్ చేసుకోవడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేసి చూడండి. అదేంటి అంటే సర్ఫ్, వెనిగర్ రెండింటిని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని కుక్కర్ అడుగు భాగంలో బాగా అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసి ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే ఈ నలుపుదనం అంతా కూడా శుభ్రంగా పోతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ప్రాన్ బరీటోస్. ఇది ఒక మెక్సికన్ రెసిపీ అండ్ ఆల్ ఇన్ వన్ రెసిపీ లాగా కూడా మనం దీన్ని చూడొచ్చు. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక బాస్మతి రైస్, క్యాప్సికమ్, ఇట్లాంటి వెజిటబుల్స్ ఉంటాయి, ప్రాన్స్ ఉన్నాయి, అలాగే ఆ టాటియా పైన ఇందులో అయితే మనం ఇవన్నీ రోల్ చేస్తాము. ఒక రోటీ లాగా, చపాతీ లాగా, టాటీలా కూడా ఉంటుంది. సో మనము ఇది ఒక సింగిల్ బరీటో తింటేనే మనకు ఒక కంప్లీట్ మీల్ వచ్చేస్తుంది. కాబట్టి ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే రైస్ బేస్డ్ ప్రిపరేషన్ ఉంది, వీట్ బేస్డ్ ప్రిపరేషన్, టాటియాస్ ఉన్నాయి, అలాగే వెజిటబుల్స్ ఉన్నాయి, అండ్ నాన్ వెజ్ కింద మనకి ప్రాన్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక కంప్లీట్ మీల్ కాబట్టి ఇవన్నీ మిక్స్ చేసి దానిలో రోల్ చేస్తున్నారు కాబట్టి అది ఒక కంప్లీట్ మీల్ అవుతుంది. మనం వన్ సింగిల్ పోర్షన్ తీసుకుంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ వస్తాయి. సో వెజిటబుల్స్ నుంచి ఫైబర్ వస్తుంది, రైస్ అండ్ వీట్ ఎలాగో ఉంది కాబట్టి అందులోంచి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, అండ్ ప్రాన్స్ ఉన్నాయి కాబట్టి అదొక వైట్ మీట్, లీన్ మీట్ లాగా మనకి దానిలోంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ వచ్చేస్తాయి. సో ద కంప్లీట్నెస్ బోత్ క్వాంటిటీ, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డిఫరెంట్ న్యూట్రియంట్స్ అన్నిట్లోంచి వస్తాయి కాబట్టి మనం మన రెగ్యులర్ డైట్లో దీన్ని తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు.
మనం చూసిన రెసిపీ కీమా పనీర్ కర్రీ. మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే చికెన్ కీమా అండ్ పనీర్, ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. రెండు కూడా హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఒక వెరీ హై ప్రోటీన్ కేటగిరీ క్వాంటిటీ వచ్చే రెసిపీ. చికెన్ నుంచి మనం జస్ట్ 100 grams యూజ్ చేసిన 20-25 grams ప్రోటీన్ వస్తుంది. అలాగే పనీర్ మనం 100 grams యూజ్ చేస్తే మటుకు దానిలో 13 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో మనం ఒక 200 grams రెసిపీ తీసుకున్నా కూడా 200 grams కర్రీ తీసుకున్నా కూడా ఒకటే కర్రీ నుంచి మనకి ఈజీలీ 30 to 35 grams ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వెరీ హై ప్రోటీన్ కేటగిరీలోకి వస్తుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం వస్తాయి రెండు ఇంగ్రీడియంట్స్ నుంచి. కాబట్టి ఒక హై కాల్షియం రెసిపీ లాగా కూడా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మనకి పిల్లలకి కనుక మన ఈ ప్రిపరేషన్ నచ్చితే ఎక్కువ సార్లు మన డైట్లో కనుక ఇంక్లూడ్ చేస్తే కనుక వాళ్ళు తక్కువ క్వాంటిటీ తిన్నా కూడా వాళ్ళకి ప్రోటీన్ వాల్యూ అనేది ఎక్కువ లభించే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ ఫిష్ పైనాపిల్ సాల్సా. ఇది ఒక సాలెడ్ రెసిపీ లాగా తయారు చేశారు కాబట్టి మనం మీల్కి ముందు తీసుకోవచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా ఒక స్నాక్ ఐటమ్ లాగా కూడా తీసుకోవచ్చు, స్టార్టర్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇందులో 2 టాప్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి ఫిష్ అండ్ పైనాపిల్. పైనాపిల్ నుంచి మనకి స్వీట్నెస్, సార్నెస్తో పాటు బ్రోమలిన్ అనే వెరీ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ వస్తుంది. అలాగే ఫిష్ నుంచి మనకి గుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ రెండు కూడా వస్తాయి. సో ఒక ఇంట్రెస్టింగ్ నాన్ ఫ్రైడ్ స్టార్టర్ కాబట్టి ఇది ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అండ్ రైట్ న్యూట్రియంట్స్తో ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన డైట్లో మనం ఎక్కువ సార్లు ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ పుదీనా రొయ్యలు. ఇందులో మనము మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే రొయ్యలతో పాటు పుదీనా పేస్ట్ యాడ్ చేశారు. పుదీనా మనకి ఒక ఇంపార్టెంట్ గార్నిష్ ఆర్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. దానిలో డీగ్యాసింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనము ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత బ్యూటిఫుల్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే దాని మెడిసినల్ హెల్త్ బెనిఫిట్ అనేది కూడా మనకి లభిస్తుంది. సో మనం ఒక డ్రింక్ లాగా తీసుకున్నా లేకపోతే రెసిపీలో యాడ్ చేసినా కూడా తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ రెసిపీస్లో ఎక్కువ ఎందుకు యాడ్ చేస్తామంటే అవి త్వరగా అరుగుదల ఇష్యూస్ ఉంటాయి, స్లోగా అరుగుతాయి. కాబట్టి ఇట్లాంటి సపోర్టివ్ వెజిటబుల్ కానీ గార్నిష్ కోసం కానీ యూజ్ చేస్తే ఆ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే ఇందులో మనకి ప్రాన్స్ ఉన్నాయి. ప్రాన్స్ ఎప్పుడు కూడా సీ ఫుడ్ కేటగిరీలోకి వచ్చినప్పటికీ అది షెల్ ఫిష్ కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి అందులో కొంచెం కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే మనం తీసుకున్నా కూడా ఎక్కువ ఒకేజనల్గా తీసుకుంటూ ఉంటాం. ఫిష్ అంత రెగ్యులర్గా తీసుకోవడానికి రికమెండేషన్స్ లేకపోయినప్పటికీ అందులో అదర్ ఇంపార్టెంట్ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి ఆన్ అన్ యావరేజ్ మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి దొరుకుతాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పార్టీలకు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బాగా మేకప్ అవుతూ ఉంటాం కదా. మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా షిమ్మర్ కూడా అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ మరింత షైనీగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు షిమ్మర్ అప్లై చేసుకోవడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తాము. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా వాటి ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. అండ్ రావు గారు కూడా ఎన్నో చిట్కాలు సలహాలు కూడా చెప్పేస్తూ ఉన్నారు. మరి అవన్నీ ఫాలో అయిపోండి. మరి మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.